దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి. ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో 15-20 ఏకర్స్, మేబీ మోర్ దాన్ 10 ఏకర్స్ లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయండి. ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి 800 మీటర్స్ 1000 మీటర్స్ లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి. దాంతో ఏమవుతుందంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే గ్రీనరీ కానీ దేనికి కానీ కొండ సురేఖ గారు ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ఓవర్ ల్యాండ్ ఓనర్స్ హూ హ్యావ్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు. ఆ ప్లాట్స్లో ఇంకా 150-200కి ఇంకా బెనిఫిట్ రాలేదు. ఇంకా వాట్ ఎవర్ హూ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాన్ని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి. థర్డ్ థింగ్ వాళ్ళకి యాజిటీస్గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి. ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఇజ్ ఇట్? నో హౌస్. యా, దట్ ఈస్ వాట్ I would suggest that why don't you propose for Indirama houses for each one. That 5 lakhs plus something they'll add and they will construct their own house. So at a time they'll get a colony, almost 1300-1400 houses. General infrastructure anta manam create chesiste illu kattukodaniki vallaki Indirama illu sanction cheste idavudi. Dani oka proposal kuda dani emunnado naku అదే కదన్నీ చేస్తారు. అది బేసిక్ కమ్యూనిటీస్ ఇచ్చారు. సో అది మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చేయి. చిన్న చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు ఏమేమి ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈజ్ దేర్. 1200 ప్లస్ హౌసెస్ అంటే వీ కెన్ డిక్లేర్ యాజ్ ఏ 1 గ్రామ పంచాయత్.